చంద్రబాబు నాయుడు గారు ఇంకా మారలేదు అని ఆహ్, ఆర్‌కే గారు ఏబిఎన్ ఆర్‌కే గారు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇంకా మారాలి. గతంలో ఉన్నట్టుగానే ఇంకా కొన్ని పరిస్థితుల్లో అలాగే ఉన్నాయి అని చెప్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు సార్ తెలుగుదేశం పార్టీలో. ఎలా చూడొచ్చు సార్? అంటే ఏబిఎన్ ఆర్‌కే గారి పలుకుల్ని ఎలా మనం విశదీకరించొచ్చు ఈ అంటే విషయాన్ని? మారాలి అంటే ఏం మారాలి ఇప్పుడు మనిషిగా? ఆయన తెలుగుదేశం పార్టీ రీజనల్ పార్టీ. యెస్ సార్. వైఎస్ఆర్‌సీపీ రీజనల్ పార్టీ. ఈ రీజనల్ పార్టీలు అన్నీ ఇప్పుడు దేశం మొత్తం మీద ఇక్కడే కాదు. ఎక్కడైనా గానీ తమిళనాడులో గానీ, ఇతర రాష్ట్రాల్లో గానీ రీజనల్ పార్టీస్ ఎక్కడైతే అక్కడ ఈ అధికారం అంతా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ చుట్టే కేంద్రీకృతం అవుతుంది. హ్మ్. అంటే ఈ గతంలో అయితే ఒక ఇద్దరు పిఏలు, ఒక పిఎస్, ఒక ఆఫీసర్‌ని వేసుకుంటాండ్రి ఐఏఎస్ ఆఫీసర్‌ని. యెస్. ఇప్పుడు 5, 6 మంది సెక్రటరీని వేసుకుంటున్నారు. ఆ సెక్రటరీలకు డిపార్ట్మెంట్లు కూడా కేటాయిస్తున్నారు. హ్మ్. సెక్రటరియట్‌లో పరిపాలన కూడా వాళ్ళ ఆదేశాల మేరకే జరుగుతాయి. ఎందుకంటే శాఖలు కేటాయిస్తున్నారు కదా! ఆ 5, 6 మంది సెక్రటరీలకు నువ్వు ఇన్ని శాఖలు చూడు, నువ్వు ఈ శాఖలు చూడు, నువ్వు ఈ శాఖలు చూడు అని కేటాయిస్తున్నారు. ఓకే. వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారమే జనరల్‌గా ఫాలో అవుతుంటారు సెక్రటరీ. కలెక్టరేట్ అయినా గానీ ఇక్కడ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ పోవాల్సిందే. అంటే ఓకే. పరిపాలన హ్మ్. ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ అయిపోతుంది. ఓకే. ఈ రీజనల్ పార్టీస్ వచ్చిన దానివల్ల. హ్మ్. దానివల్ల ఈ ఈ ఇటువంటివి ఆహ్, ఆరోపణలు వస్తుంటాయి. యెస్. గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నది. యెస్. ఉన్నప్పుడు అది కూడా రీజనల్ పార్టీ కదా! హ్మ్. ఇదే విధంగా కేంద్రీకృతమైనప్పుడు అప్పుడు కొంచెం వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు హ్మ్. ఎక్కువ చేశారు. తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులైతేనేమి, హ్మ్. ఈ పోలీస్ యంత్రాంగం కూడా కొంత మద్దతు ఇవ్వటం అయితేనేమి, హ్మ్. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకి. యెస్ సార్. చాలా బాధితులకు అవును సార్. జత్వానీ కేస్ పట్టించుకోకపోవడము. చూస్తే చాలా డైరెక్ట్‌గానే కేసులు ఇన్వాల్వ్ జరిగినాయిలెండి. అయ్యున్నారు సార్. జరిగినాయి. అది జరిగిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా వాళ్ళ మనోభావాలు ఎట్టున్నాయంటే, అప్పుడు జరిగినట్టే పోలీస్ యంత్రాంగం మన మాట వినాలా? హ్మ్. ఇప్పుడు మెతక వైఖరి అనుభవిస్తున్నారు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు కూడా దూకుడుగా వ్యవహరించాలా అనేది కొంత వాళ్ళ కార్యకర్తల్లో ఉంటాదిలెండి. ఓకే. ఈయన స్లోగా ఉన్నాడు. ఇంకా ఏం చేయలేదు అనేది. అగ్రెసివ్‌గా ఇంకా హ్మ్. కానీ ఈయనకు 14 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. ఓకే. కొంచెం ప్రతి విషయాన్ని వెనక ముందు ఆలోచన చేస్తాడు. 4 కోణాల నుంచి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఓకే. కొద్ది ఆచితూచి అడుగులు వేస్తారు కాబట్టి ఆయన వేసినట్టే మీరు తొందరగా అడుగులు వేయాలనేది ఆ సూచనలో ఏమైనా కనిపించేది వాళ్ళ కార్యకర్తల్లో ఉండే ఆలోచన కూడా అదే ఆలోచనను ఆర్కే గారు ప్రతిబింబించినారు. హ్మ్. కొంచెం పాత చంద్రబాబు నాయుడు మాదిరి కాకుండా ఆలోచన చేసి ఆచితూచి ధోరణిలో కాకుండా స్పీడ్ ఈ పెంచాలి. స్పీడ్ పెంచమని చెప్పి ఒక సలహా ఇచ్చారు అండి. ఓకే సార్. మీరు వైసీపీలో కూడా ఉన్నారు సార్. అంటే అప్పుడు దళిత వాడ ఘటన జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఆ ఇష్యూ మీద. ఈ జగన్ గారితో ఎలా ఉండేది సార్ మీ ర్యాపో? ఏదో పోయినా నేనేం పోవాలని చేరాలని చేరినాను కాదు. హ్మ్. అది ఏదో బ్రేక్‌ఫాస్ట్‌కి రమ్మని పిలిచినారు. అదైతే వాస్తవము. పోయిన తర్వాత పార్టీలో చేరాలన్నా అని అడిగినాడు. హ్మ్. చేరలేనులే ఆలోచన చేసి చెప్తాను. ఇప్పుడే ఏమనుకోలేదు అని. అంతకుముందు మధ్యస్థం వచ్చిన వ్యక్తితో కూడా చెప్పినాను నేను. ఇప్పటికే ఒక మారు పార్టీ మారినారు. కాంగ్రెస్‌లో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా. మళ్ళా మారడం బాగుండదు. చెడ్డ పేరు వస్తది. నేను చేరలేనులే అంటే ఏదో బ్రేక్‌ఫాస్ట్‌కి రాండి అన్నాడు. బ్రేక్‌ఫాస్ట్ అప్పుడు ఈ మాట అడిగితే కూడా సరే మాట్లాడి ఆలోచన చేస్తానులే అని చెప్పినాను అంతవరకే. ఎందుకంటే మొహం మీద నేను చేరనని చెప్పలేను కదా అదే ఎవరు కూడా. సార్. ఆ! ముఖమాటానికి ఆ మాట చెప్పాను. కానీ బయటకొచ్చేసరికి వీళ్ళంతా కండువాలు కప్పడము, చేరిపోయినట్టు అన్నిట్లో వచ్చేసారు. పత్రికల్లో ఎవరి కొద్దీ వాళ్ళు రాయటము. హ్మ్. నాకు బయట ఏం చెప్పాలనో కూడా అర్థం కాలేదు. బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చినాను. హ్మ్. ఏం మాట్లాడినారు అంటే, ఏం మాట్లాడతారు? ఏదో తెలిసిన అబ్బాయి పిలిచినాడు కాబట్టి వచ్చినాను. ఏదైనా సలహాలు ఇవ్వాలన్నారు ఆలోచన చేద్దాంలే అని చెప్పినా అని ఏదేదో రకరకాలుగా రాశారు. సరే. రాసిన తర్వాత తెలుగుదేశం పార్టీ
చంద్రబాబు కానీ ఎవరైనా పిలిచి ఉమ్, మాట్లాడింటే ఏదో ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా జరిగిందిలే అని చెప్పింది నేను. ఓకే. లేదు వెంటనే వాళ్ళు కూడా నేను ఇంటికి రాకముందే ఆడ కూడా సస్పెండ్ చేసినారు ఓ, పార్టీ నుంచి. ఓకే. ఇంకా నాకు విధాయకం ఏముంది, ఏదో వీళ్ళు మీరు రండి రండి అని పిలుస్తాను పోతాంటే 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఏదో నాకు నచ్చలేదు, మీకు వెనక్కి వచ్చేసింది. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.